వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈ లెసన్ లో మనం రోమన్ నెంబర్స్ గురించి అయితే కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. రోమన్ నెంబర్స్ టు నార్మల్ నెంబర్స్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అండ్ నార్మల్ నెంబర్స్ టు రోమన్ నెంబర్స్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది అయితే క్లియర్ గా ఇక్కడ చెప్పబోతున్నాం. అండ్ మీరు ఇప్పుడు వరకు రోమన్ నెంబర్ సంబంధించి బేసిక్ ఐడియాని అయితే కలిగి ఉండొచ్చు. ఆ బేసిక్ ఐడియాని బేస్ చేసుకొని మనం మొత్తం ఏ రోమన్ నెంబర్నైనా ఎలా నార్మల్ నెంబర్కి మార్చొచ్చు అండ్ నార్మల్ నెంబర్ని రోమన్ నెంబర్కి ఎలా మార్చొచ్చు అనేది తెలుసుకుంటాం. సో మీరు ఇప్పుడు కొన్ని రోమన్ నెంబర్ రూల్స్ అయితే చాలా వరకు చూసుంటారు కదా, వాటిలో కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. సో ఈ రోమన్ నెంబర్ ఇలా చేయాలి అలా అన్ని రూల్స్ చెప్పకుండా బేసిక్గా మనకు కావాల్సిన చాలా బేసిక్ అండ్ సింపుల్ రూల్స్ అయితే ఒక 4 చెప్తా. ఆ 4 రూల్స్తోనే మనం మొత్తం రోమన్ నెంబర్స్ని కన్వర్ట్ చేయగలుగుతాం. ఓకే, సో ఇక్కడ నేను మీకు రూల్స్ కంటే కూడాను కొన్ని ట్రిక్స్ చెప్పి ఆ ఈజీ మెథడ్తో ఏ విధంగా ఈ రోమన్ నెంబర్స్ కన్వర్షన్ చేయొచ్చు అనేది అయితే చెప్పబోతున్నా. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి బేసిక్గా రోమన్ నెంబర్స్ అనేవి ఏముంటాయి, ఈ బేసిక్ రోమన్ నెంబర్స్ అనేవి అయితే మనకి ఉంటాయి. వాటిని అయితే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఏంటి, మనం ఈ లెటర్స్ ఏదైతే మనం క్యాపిటల్ లెటర్స్ ఏబిసిడీలో ఉంటాయి చూడండి, ఆ ఏబిసిడీలో ఉండే ఈ ఐ, వి అండ్ ఎక్స్, ఎల్, సి, డి అండ్ ఈ ఎమ్స్ని యూజ్ చేసి అయితే మనం రోమన్ నెంబర్స్ని ఫామ్ చేస్తాం. ఓకే, వీటిని డిఫరెంట్ కాంబినేషన్లో యూజ్ చేసి మనం రోమన్ నెంబర్స్ని ఫామ్ చేస్తాం. అండ్ ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది బేసిక్గా ఏంటండి అంటే, సో మీరు బేసిక్గా ఐ అంటే 1 అని అండ్ వి అంటే 5 అని అండ్ 10 అంటే ఎక్స్ అని అండ్ ఎక్స్ అంటే 10 అని, లేదా ఎల్ అంటే 50 అని, ఓకే, అండ్ సి అంటే 100 అని, డి అంటే 500 అని, ఎం అంటే 1000 అని అయితే మీరు గుర్తుంచుకోవాలి. సో వీటిని ఎలా గుర్తుంచుకుంటాం అంటే, ఆల్రెడీ మనకైతే ఇక్కడ చూడండి ఇవేవైతే ఉన్నాయో ఈ ఐ, వి, ఎక్స్ వరకు అయితే మనకు తెలుసు. జనరల్గా ఇంతవరకు కూడా మనం యూజ్ చేస్తుంటాం క్లాక్స్లోని కానీ, లేదా మనం నెంబర్స్ ఇప్పుడు వేసినప్పుడు క్వశ్చన్ నెంబర్స్ వేసేటప్పుడు కానీ, లేదా మనం హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ వీటికి నెంబరింగ్ ఇచ్చేటప్పుడు కానీ మనం రోమన్ నెంబర్స్తో అయితే ఇస్తుంటాం కదా. సో ఇలా ఈ ఎక్స్ వరకు అయితే మనకు పరిచయం ఉంది. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎల్ అంటే 50, ఎల్ అంటే 50, ఓకే. అండ్ ఇక్కడ చూడండి సి అంటే 100, సిని సెంచరీ అని గుర్తుంచుకోండి. సెంచరీ కొట్టారు అంటారు కదా, సెంచరీ అంటే ఏమిటి 100. సి సెంచరీలో సి అనేది మొదటిగా వస్తుంది కదా, అందుకే సి అంటే 100 అండ్ డి అంటే 500, ఎం అంటే 1000. ఇదైతే చాలా సింపుల్ కదా, పెద్దగా గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇక్కడ చూడండి ఈ విధంగా మీరైతే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇవి బేసిక్ లెటర్స్. ఈ రోమన్ నెంబర్స్తోనే మనం ఈ లెటర్స్తోనే మనం రోమన్ నెంబర్స్ని అయితే ఫామ్ చేస్తాం. సో వాటికైతే కొద్దిగా బేసిక్ రూల్స్ అయితే మీకు చెప్తాను. ఆ రూల్స్ చెప్పిన తర్వాత కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాను. సో ఆ ట్రిక్స్ని ఫాలో అయ్యి మనం ఎటువంటి రోమన్ నెంబర్నైనా ఫామ్ చేసేయచ్చు. ఓకే, అండ్ ఇవైతే మీకు గుర్తున్నాయి కదా, ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు కొన్ని రూల్స్ అయితే రోమన్ నెంబర్స్లో బేసిక్గా ఉంటాయని చెప్పాను కదా, అవి ఏమిటంటే, మొదటిగా మనం రోమన్ నెంబర్స్కి వచ్చేసరికి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రోమన్ నెంబర్స్ ఇప్పుడు ఏవైతే చెప్పాను కదా, ఐ అంటే 1, వి అంటే 5 అండ్ ఎక్స్ అంటే 10 ఈ విధంగా చెప్పాను కదా. సో వీటిని మనం 3 టైమ్స్ రిపీట్ చేయడం ద్వారా, 3 టైమ్స్ కంటే ఎక్కువ రిపీట్ చేయకూడదు, 3 టైమ్స్ రిపీట్ చేయడం ద్వారా మనం వేరొకటి, ఉదాహరణకి ఐ అంటే 1 కదా, ఐ అంటే 1 అన్నప్పుడు నేను ఈ ఐని 2 టైమ్స్ రిపీట్ చేశాను అనుకో, అప్పుడు ఏమవుతుంది 2 అవుతుంది. అండ్ ఐని 3 టైమ్స్ రిపీట్ చేశాను అనుకోండి 3 అవుతుంది. అండ్ మీకు ఇప్పుడు ఒక ఆల్రెడీ ఆలోచన వచ్చి ఉంటుంది కదా, ఐని 4 టైమ్స్ రిపీట్ చేస్తే అప్పుడు 4 అవుతుందా అంటే నో. మన రోమన్ నెంబర్స్లో ఏ నెంబర్ని కూడాను మనం 3 టైమ్స్ కంటే కూడా ఎక్కువ సార్లు రిపీట్ చేయకూడదు. ఓకే, అండ్ ఇప్పుడు మీకు ఈ 1, 2, 3 వరకు అయితే అర్థమైంది కదా. ఈ 1 ఎలా వచ్చింది, 2 ఎలా వచ్చింది, 3 ఎలా వచ్చింది అని అయితే అర్థమైంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, అలా మనం రిపీట్ చేయగలిగే నెంబర్స్ ఏవి అయితే ఏముంటాయి అంటే, మనం రిపీట్ చేయగలిగేవి కేవలం, ఇక్కడ మీరు ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మనం రిపీట్ చేయాలి అనుకుంటే రిపీట్ చేయగలిగేవి కేవలం ఏముంటాయి, ఐ అనేది ఉంటుంది అండ్ ఎక్స్ అనేది ఉంటుంది అండ్ సి. ఈ ఐని, ఎక్స్ని, సిని మాత్రమే మనం రిపీట్ చేయగలం. ఇక్కడ ఎంను కూడా రిపీట్ చేయగలం. మిగిలిన ఏ రోమన్ నెంబర్స్ని కూడా మనం రిపీట్ చేయలేం. ఏంటవి, వి, ఎల్, డి. ఓకే, ఈ విఎల్డిని మనం రిపీట్ చేయలేం. చూడండి ఇక్కడ, సో
మనం రిపీట్ చేయలేనివి ఏంటి, ఈ 5, ఈ 50 అండ్ ఈ 500ని మనం రిపీట్ చేయలేము. ఓకే, సో రిపీట్ చేసి నేను 10 రాద్దాం అనుకుంటే ఎలా రాద్దాం అనుకుంటున్నాను, నేను 10 రాద్దాం అనుకొని చెప్పేసి వి అండ్ 2 టైమ్స్ కానీ నేను రాశాను అనుకోండి, వి అండ్ 2 టైమ్స్ రాస్తే అది రాంగ్ అయిపోతుంది, అలా రిపీట్ చేయడానికి లేదు. ఓకే, అండ్ నేను 20 రాద్దాం అనుకున్నాను అనుకోండి, ఎక్స్ అని చెప్పేసి ఈ విధంగా ఎక్స్ని 2 టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు. సో ఎందుకు మనం రిపీట్ చేసుకోగలిగే నెంబర్స్ ఏమని చెప్పుకున్నాం, IXCM. సింపుల్గా చెప్పాలంటే చూడండి, ఈ IXCM అనేవి మీకు 1, 10, 100 అండ్ 1000. సో ఇవేంటంటే మీకు 1, 0 కాంబినేషన్తో ఉన్న నెంబర్స్. సో వీటిని మాత్రమే మనం రిపీట్ చేయగలం. ఏవైతే 5, 50, 500ని మనం రిపీట్ చేయలేం, అదైతే గుర్తుంచుకోండి. 5, 50, 500ని మనం రిపీట్ చేయలేం, ఇదైతే గుర్తుంచుకోండి. సింపుల్ కదా. అండ్ ఇప్పుడు చూడండి, మీకైతే రిపిటేషన్ రూల్ అనేది అయితే అర్థమైంది. అండ్ ఇప్పుడు చూడండి, నో రామన్ న్యూమరల్ కెన్ కమ్ టుగెదర్ మోర్ దాన్ 3 టైమ్స్. అంటే ఏ రామన్ న్యూమరల్ని కూడా మనం మోర్ దాన్ 3 టైమ్స్ అయితే పక్కన రాయకూడదు. సో ఇలా ఇది నాకు 40 అయిపోతుంది అంటే ఇలా 40 అనేది అవ్వదు. ఓకే, సో మరి 40 ఎలా సార్ మరి నేను రాయాలి అంటే దానికోసం మనకి డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయి, అదైతే నేను చెప్తా. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీరు చెప్పాను కదా ఆల్రెడీ, VLD ఆర్ నాట్ రిపీటెడ్. మనం VLDలని రిపీట్ చేయలేము. ఓకే, అవి ఎప్పుడు కూడా ఇండివిజువల్గానే ఉండాలి, అవి ఇండివిజువల్గా మాత్రమే ఉంటాయి. ఓకే, అదైతే మీరు గుర్తుంచుకోవాలి ఇక్కడ. అండ్ ఇప్పుడు చూడండి, సో మీకు ఇదైతే కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది కదా. మనం VLDలను రిపీట్ చేయలేం. అండ్ రిపీట్ చేయగలిగేవి మనం IXCM వీటిని మాత్రమే రిపీట్ చేయగలం. అండ్ ఇప్పుడు మీకు స్టార్టింగ్లో కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది, మీరు వన్స్ పేపర్ మీద పెట్టి వాటిని అబ్జర్వ్ చేసినప్పుడు మీకు అంత కష్టంగా అనిపించదు. ఓకే, అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే సో చూడండి, ఇక్కడ రూల్ నెంబర్ 2 ఏంటంటే, when a digit of lower value is written to the right or after a digit of higher value, the value of all the digits are added. ఇప్పుడు చూడండి, ఏం లేదు, మనకి ఏదైనా ఒక హయ్యర్ వాల్యూ ఉన్న డిజిట్ పక్కన ద వాల్యూ ఆఫ్ ద డిజిట్స్ ఆర్ యాడెడ్. మనకి ఒక హయ్యర్ వాల్యూ ఉన్న డిజిట్ పక్కన కానీ ఒక లోవర్ వాల్యూ ఉన్న డిజిట్ కానీ వచ్చింది అనుకోండి. సో అంటే హయ్యర్ వాల్యూ ఉన్న 5 అనే డిజిట్ పక్కన ఒక లోవర్ వాల్యూ ఉన్న డిజిట్ అయితే వచ్చింది తర్వాత వచ్చింది, ముందు కాదు. తర్వాత వచ్చినట్లయితే, తర్వాత అంటే ఏమిటి, రైట్ సైడ్కి, అంటే ఒక బిగ్ వాల్యూ పక్క రైట్ సైడ్కి మనకి ఒక స్మాల్ వాల్యూ కనుక వచ్చినట్లయితే దాన్ని మనం యాడ్ చేస్తాం. ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. అండ్ ఈ బిగ్ వాల్యూ ముందు కానీ స్మాల్ వాల్యూ వస్తే, అంటే ఏంటి, బిగ్ వాల్యూకి లెఫ్ట్ సైడ్లో కానీ స్మాల్ వాల్యూ వస్తే మనం దాన్ని ఎలా చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఈ యాడ్ ఏంటి, సబ్ట్రాక్షన్ ఏంటి అని చూద్దాం. ఇక్కడ వికి 1 అనేది యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, అది 6 అవుతుంది. వి అంటే 5 కదా, అండ్ 1 అంటే ఏమవుతుంది, 1 అవుతుంది. సో 5 + 1 అనేది ఇక్కడ ఏమవుతుంది, 6 అనేది అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, వి కంటే ముందు 1 వచ్చింది, అండ్ అప్పుడు ఏం చేయాలి, 5 ఇక్కడ 1 అనేది ఉంది, అంటే 5 నుంచి 1 అనేది తీసివేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, 4 అవుతుంది. సో అర్థమైంది కదా. ఈ విధంగా మనం ఈ 5 అండ్ 1 ఈ కాంబినేషన్తోనే ఇక్కడ 6 అని చెప్పాం, ఇక్కడైతే 4 అని చెప్పేసి క్లియర్గా రాయగలిగాం. సో ఈ విధంగా చూడండి, మీరు 5ని గుర్తుంచుకుంటే ఈ 4 అండ్ 6 అనేది మీకు గుర్తుండిపోయినట్లే. ఓకే, వీటిని అయితే గుర్తుంచుకోవాలి. అలాగే మనం ఎక్స్తో కూడా రాయాలనుకోండి, మీరు ఎక్స్తో కూడా ఇదే విధంగా రాద్దాం అనుకున్నారనుకోండి, ఎక్స్ కంటే ముందు కానీ దానికంటే ఒక బిగ్ వాల్యూ ముందు వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, సో చూడండి, ఎక్స్ కంటే ముందు ఒక స్మాల్ వాల్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, 9 అవుతుంది. అదే ఎక్స్ తర్వాత కానీ ఇది వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్స్ తర్వాతకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దాని వాల్యూ అంటే ఇక్కడ 9 అనేది రాసాం కదా, 9 అనేది అవ్వదు, దాని వాల్యూ అనేది అప్పుడు 11 అవుతుంది. అంటే 10 + 1 అవుతుంది ఇప్పుడు. ఓకే, 11 అవుతుంది. సో ఈ విధంగా అయితే మనం బేసిక్గా అయితే ఈ రోమన్ నెంబర్స్ని యాడ్ చేయడము, సబ్ట్రాక్ట్ చేయడం చేస్తాం. సో ఇదైతే మీకు బేసిక్గా అర్థమైంది కదా. మీకు బేసిక్ రూల్స్ అర్థమైతే మీరు రాసేటప్పుడు కరెక్ట్గా రాశారా లేదా అనేది తెలుస్తుంది. దానికోసం ఇప్పుడు చెప్పడం.
మీకు కొద్దిగా అర్థమవుతుంది. ఇప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నా సరే మీకు గ్రాడ్యువల్గా అయితే అర్థమవుతుంది, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి రూల్ నెంబర్ 3 ఏంటంటే వెన్ ఏ డిజిట్ ఆఫ్ లోవర్ వాల్యూ ఈజ్ రిటర్న్ టు ద లెఫ్ట్. ఇక్కడ లోవర్ వాల్యూ గురించి కూడా చెప్పాను కదా, ఇది హయ్యర్ వాల్యూ అండ్ లోవర్ వాల్యూ. లోవర్ వాల్యూ కానీ ముందు ఉంటే దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తారు. చూడండి సపోజ్ ఐఎక్స్ అంటే లోవర్ వాల్యూ అనేది ముందు ఉంది కాబట్టి ఏం చేశారు 10 - 1 అని చెప్పేసి రాశారు, దాని వాల్యూ 9 అయ్యింది. అండ్ ఎక్స్ తర్వాత కానీ మనం ఎల్ ఇక్కడ చూడండి ఎల్ కంటే ముందు ఏముంది ఎక్స్ ఉంది. ఓకే అంటే బిగ్ వాల్యూ ముందు స్మాల్ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ చేస్తారు, అప్పుడు ఏమవుతుంది 40 అవుతుంది. అంటే 50 - 10 40 అవుతుంది. సో ఈ విధంగా అయితే రాస్తారు అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, సో బేసిక్గా మీకైతే ఇక్కడ 20 వరకు అయితే రోమన్ న్యూమరల్స్ రావాలి. సో దానికోసం అయితే ఏం చేస్తాం, మనకి 1 2 3 వచ్చు అండ్ 4 వచ్చేసి 5 కంటే 1 తక్కువ కదా, 5 - 1 కదా, సో 4 ఓకేనా. అండ్ ఇది 5 అండ్ 6 వచ్చేసి 5 + 1 కదా, 5 తర్వాత ఉంది. అండ్ ఇక్కడ 7 వచ్చేసి 5 తర్వాత 1 1, 8 వచ్చేసి 5 తర్వాత 1 1 1 ఓకే. అండ్ 9 వచ్చేసి ఎక్స్ కంటే అంటే 10 కంటే ఒకటి తక్కువ కదా, 10 కంటే ఒకటి తక్కువ కాబట్టి మనం ఎక్స్ కంటే ముందు ఐని రాస్తాం, అంటే ఐఎక్స్ అనేది 9 అవుతుంది. అండ్ ఎక్స్ ఏమవుతుంది 10 అవుతుంది మనకు తెలుసు. అండ్ ఎక్స్ తర్వాత 1 పెడితే 11 అవుతుంది. ఎక్స్ తర్వాత 1 1 పెడితే ఏమవుతుంది 12 అవుతుంది. ఎక్స్ తర్వాత 1 1 1 పెడితే 13 అవుతుంది. అండ్ మీరు ఎక్స్ తర్వాత 1 1 1 ఇంకో 1 పెడతాము 4 అవుతుంది అంటే కుదరదు. మనం 4ని ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ తర్వాత ఏం రాస్తాం ఎక్స్, ఇదైతే ఎక్స్ తర్వాత ఏమవుతుంది 4 అంటే మనకి 10 + 4 అనేది కదా 14 అవుతుంది. సో దానికోసమే మనం ఇక్కడ ఏం రాసాం, సో దానికోసమే మనం ఇక్కడ ముందుగా ఎక్స్ రాసి ఎక్స్ తర్వాత 4 అయితే రాసాం. ఎక్స్ 4 ఏమవుతుంది 10 + 4 అంటే 14 అవుతుంది. మనం బిగ్ వాల్యూ తర్వాత స్మాల్ వాల్యూ వస్తే యాడ్ చేయాలని చెప్పేసి తెలుసుకున్నాం కదా, మీకు ఇక్కడ 20 వరకు అయితే క్లియర్గా రావాలి. అండ్ ఎక్స్ 5 ఏమవుతుంది 15 అవుతుంది. అండ్ ఎక్స్ 6 ఏమవుతుంది ఎక్స్ 6 16 అవుతుంది. అండ్ ఎక్స్ 7 ఏమవుతుంది 17 అవుతుంది. అండ్ ఈ ఎక్స్ ఈ 8 ఏమవుతుంది 18 అవుతుంది. అండ్ ఈ ఎక్స్ అండ్ ఇప్పుడు వచ్చేసి ఏమవుతుంది ఇది ఇక్కడ 9 కదా, అది ఆ 9 ఏమవుతాయంటే 19 అవుతుంది. అండ్ ఇక్కడ ఎక్స్ ఏమవుతుంది అంటే 20 అవుతుంది. ఓకే సో ఈ 20 వరకు అయితే మీకు క్లియర్గా రావాలి. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు 1 నుంచి 20 వరకు నెంబర్స్ రాసుకొని చూడకుండా రోమన్ న్యూమరల్గా రాయండి. రాసిన తర్వాత మీరు కరెక్ట్గా రాశారో లేదో ఒకసారి చూసుకోండి, ఎక్కడైనా తప్పులు ఉంటే మీ ఓన్గా కరెక్ట్ చేసుకోండి. ఈ టెక్నిక్ ద్వారా మీరు 1 నుంచి 20 వరకు అలా ప్రాక్టీస్ చేసి ఈజీగా నేర్చుకోగలుగుతారు. అండ్ ఇప్పుడు చూడండి, మీకైతే ఇప్పుడు ఒక టెక్నిక్ చెప్తాను అన్నాను కదా, ఒక 2-3 టెక్నిక్స్ అయితే చెప్తాను. ఇదైతే ఒక టెక్నిక్ అందులోని ఏంటి అంటే మీరు కనుక ఈ 1 నుంచి 10 వరకు నేర్చుకొని, సో చూడండి ఏదైతే ఈ 1 నుంచి 10 వరకు ఉందో ఈ 1 నుంచి 10 వరకు నేర్చుకోండి. ఈ 1 నుంచి 10 వరకు వచ్చేసాక మీరు టెన్స్ నేర్చుకోవాలి. టెన్స్ అంటే ఏమిటి 11 వరకు కూడా వచ్చేయాలి మీకు. అండ్ టెన్స్ అంటే ఏమిటి 20 ఎలా రాయాలి, 20 అంటే ఎక్స్. అండ్ 30 వచ్చేసరికి ఎలా రాయాలి, 30 వచ్చేసరికి ఎక్స్ అంటే ఏంటి టెన్స్ అనమాట. 20 30 40 50 60 70 80 90 100 ఈ విధంగా మీకు ఇక్కడ కనబడుతుంది కదా, వీటిని అయితే ముందు నేర్చుకోవాలి. అండ్ తర్వాత ఏంటి హండ్రెడ్స్, ఏంటి 100 200 300 400 500 600 700 800 900 1000 వీటిని అయితే తెలుసుకోవాలి. వీటిని తెలుసుకుంటే ఉపయోగం ఏంటంటే మనం నెంబర్స్ రాసేటప్పుడు చాలా ఈజీగా రాయగలుగుతాం. ఎలా అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. సో మీకైతే 30 వరకు అర్థమైంది కదా. 30 అంటే ఎక్స్ని 3 times రిపీట్ చేసాం. సో తర్వాత నుంచి మనం 40 రాద్దాం అనుకుంటే ఎక్స్ని ఇంకోసారి రిపీట్ చేసి 4 times రాయడానికి అవ్వదు. సో దానికోసం ఏం చేస్తామంటే ఎల్ నుంచి మనం ఒక ఎక్స్ని తీసేవేసాం అనుకోండి, అంటే ఏమిటి ఎల్ ముందు ఎక్స్ పెడితే అప్పుడు ఏమైంది 40 అయింది. బిగ్ నెంబర్ ముందు స్మాల్ నెంబర్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని మనం 40 అని చెప్పేసి అయితే చెప్పేసాం. ఓకే బిగ్ నెంబర్ కంటే ముందు అంటే బిగ్ నెంబర్కి ఎటువైపు లెఫ్ట్ సైడ్
స్మాల్ నెంబర్ వచ్చింది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, అంటే ఎల్ నుంచి ఎక్స్ అంటే ఏమిటి 50 నుంచి 10ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి 40 అయితే వస్తుంది. సో ఆ 40ని అయితే ఇక్కడ రాస్తాం. అండ్ ఇక్కడ చూడండి ఎల్ అనేది మనకు తెలుసు 50 అండ్ ఎల్ఎక్స్ ఏమవుతుంది ఇక్కడ ఎల్ఎక్స్ అనేది, సో ఇక్కడ చూడండి ఈ ఎల్ఎక్స్ అనేది 60 అవుతుంది. ఓకే, అండ్ ఈ ఎల్ఎక్స్ఎక్స్ అనేది ఏమవుతుంది ఇక్కడ ఈ ఎల్ఎక్స్ఎక్స్ అనేది మనకి 70 అవుతుంది. అంటే ఎల్ తర్వాత ఒక ఎక్స్ పెడితే 60 అయింది. ఎల్ తర్వాత అంటే బిగ్ నెంబర్ తర్వాత అంటే బిగ్ నెంబర్కి రైట్ సైడ్లో మనం స్మాల్ నెంబర్ పెట్టాం కాబట్టి యాడ్ చేయాలి కాబట్టి ఎల్ ప్లస్ ఈ స్మాల్ నెంబర్ ఎక్స్ ఏమవుతుంది 60 అవుతుంది. ఓకే, సో ఇలా మీరైతే టెన్స్ని ఒకసారి నేర్చేసుకోండి. వన్స్ ఇవన్నీ మీకు మైండ్లోకి వచ్చేసాక ఇంకా రోమన్ నెంబర్స్ అనేవి మీకు ఎటువంటి కష్టం అనిపించదు, చాలా ఈజీ అనిపిస్తుంది. ఓకే, అండ్ మీకు ఈ రోమన్ నెంబర్స్ అనేది మనకి సైనిక్ స్కూల్ అండ్ నవోదయ అండ్ చాలా ఎగ్జామ్స్లో అయితే ఇప్పటికీ ఇస్తున్నారు. సో అందుకే వీటిని అయితే ప్రత్యేకించి ఒక చాప్టర్గా అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 60 అనేది రాయడం వచ్చింది అండ్ 70 అనేది వచ్చేసింది. ఎల్ తర్వాత ఎక్స్ పెట్టాను అండ్ 80 అనేది కూడా రాయడం వచ్చింది. 80 ఎలా ఎల్ తర్వాత ఎక్స్. ఓకే, 80 తర్వాత మనం 80 అంటే ఏంటి ఎల్ తర్వాత 30, ఎల్ తర్వాత 30 రాసాం అంటే ఎక్స్ని 3 టైమ్స్ రిపీట్ చేసి 80 అని రాసాం. అండ్ ఎల్ తర్వాత మళ్ళీ ఇంకో ఎక్స్ని రిపీట్ చేసి నేను 90 రాస్తానంటే కుదరదు. దానికోసం మనం ఎక్స్ని ఇంకోసారి రిపీట్ చేయకూడదు కదా. దానికోసం ఏం చేస్తామంటే 100 నుంచి ఒక ఎక్స్ని తీసేస్తాం. అంటే 100 కంటే ముందు ఎక్స్ని రాస్తాం. అంటే ఏంటి సి అనే 100, సి అంటే 100 కదా, సికి మనం లెఫ్ట్ సైడ్లో ఎక్స్ని రాస్తాం. అప్పుడు ఏం చేయాలి సి నుంచి మనం ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది దాని వాల్యూ 90 అవుతుంది. ఓకే, సో అందుకే మనం 90 అనేసరికి ఎక్స్సి అని చెప్పేసి అయితే రాస్తాం. ఓకే, అండ్ తర్వాత ఏం రాస్తాం సి 100. సో మనకి ఇప్పుడైతే టెన్స్ అనేవి వచ్చేసాయి కదా. టెన్స్ అంటే 20, 30, 40, 50, 60, 70, 80, 90 అండ్ ఈ 100 వరకు టెన్స్ అని అనుకోండి. ఓకే, సో వీటిని అయితే మీరు నేర్చుకున్నారు. అండ్ ఇప్పుడు 100స్ విషయానికి వస్తే 100 అంటే సి అంటే 100 కదా, సి అంటే 100. మరి సిని 2 టైమ్స్ రిపీట్ చేస్తే ఏమవుతుంది 200. సిని 3 టైమ్స్ రిపీట్ చేస్తే ఏమవుతుంది మరి 300. మరి సిని 4 టైమ్స్ రిపీట్ చేద్దామా అంటే నో. మనం బేసిక్ రోమన్ న్యూమరల్ రూల్ చెప్పుకున్నాం కదా, ఏంటి ఏ రోమన్ నెంబర్ని కూడా మనం 3 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు రిపీట్ చేయకూడదు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ముందుగా మనం 500 డి అంటే 500 వేసుకొని దానికి మనం లెఫ్ట్ సైడ్లో అయితే సి వేస్తాం. అంటే అప్పుడు ఏమవుతుంది బిగ్ నెంబర్కి లెఫ్ట్ సైడ్లో స్మాల్ నెంబర్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో అప్పుడు దాని వాల్యూ 400 అవుతుంది. అంటే డి నుంచి సిని తీస్తే మనకి 400 అవుతుంది. ఓకే, అందుకే దాన్ని సిడి అని రాస్తారు. 400ని ఎలా రాస్తారు సిడి. ఇది గుర్తుంచుకోండి, మీకు ట్రిక్ కింద పనికి వస్తుంది. ఓకే, ఎప్పుడు పనికి వస్తుంది అనేది చెప్తాను. అండ్ ఇప్పుడు చూడండి తర్వాత డి అనేది జనరల్గా చెప్పుకున్నాం కదా, డి అంటే 500 అని. అండ్ డి తర్వాత ఒక సి పెడితే ఏమవుతుంది డి ప్లస్ సి 600 అవుతుంది. అండ్ డి ప్లస్ సిసి డి 100 700 అవుతుంది. అండ్ డి సిసి ఏమవుతుంది డి ప్లస్ 100 ప్లస్ 100 ప్లస్ 100 800 అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి తర్వాత మనం 900 రాయాలంటే ఎలా రాస్తాం. 900 రాయాలంటే మనం దానికోసం మళ్ళీ సిని ఇక్కడ డి పక్కన ఇంకో సిని పెట్టాం. డి పక్కన సి పెట్టాం కదా, మళ్ళీ ఇంకో సి పెట్టాలంటే అలా పెట్టకూడదు. సో దానికోసం ఏం చేయాలంటే మనం 1000 నుంచి ఒక సీన్ తీసేస్తాం అనమాట. 1000 నుంచి ఒక సీన్ తీస్తే ఏమవుతుంది సి అంటే ఏంటి 1000 నుంచి 100ని తీస్తాం. అంటే ఎంకి ముందుగానే సి పెడితే అది ఏమవుతుంది సీఎం అంటే మన చీఫ్ మినిస్టర్ కాదు. సీఎం అంటే ఇక్కడ ఈ రోమన్ నెంబర్ 900. ఓకే, సీఎం లాగా గుర్తుంచుకోండి. 900 అనేది ఎవరు చీఫ్ మినిస్టర్. 900 ఎవరు ఇక్కడ చీఫ్ మినిస్టర్. ఎందుకు గుర్తుంచుకోమన్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, తర్వాత నేను లెసన్ చెప్తూ ఉంటే మీకు అర్థమవుతుంది.